బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి సబ్సర్వెంట్గా పనిచేస్తున్నారని చెప్పారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీలో వెళ్లకుండా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ నిధుల గురించి కానీ సరైన సమయంలో అడక్కపోవటం వల్లనే తీవ్రమైన నష్టం జరిగింది. అందువల్ల కొత్తగా ముఖ్యమంత్రికి వచ్చి 1 నెల రోజుల్లో 6 రోజులు ఢిల్లీ వెళ్ళినా వారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు ఒకరోజు, తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిశారు, అదే రకంగా వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని కలిశారు, అదే రకంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలిశారు. నిన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ని కూడా కలిశారు. ఈ కలవటం అనేది తప్పనిసరిగా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితే. ఢిల్లీలోనే మన కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడ ప్రధానమంత్రులు ఇతర మంత్రులు అక్కడే ఉంటారు. అందువల్లనే ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి రాష్ట్ర ప్రభుత్వానికి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యల్ని వారితో మాట్లాడి రావటం జరిగింది. ఆ పోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి అక్కడ నాయకులతో కలిసి మాట్లాడి రావచ్చు. అంతే తప్ప 6 సార్లు అక్కడ తిరిగారు, సబ్సర్వెంట్ గా పనిచేస్తున్నారంటే ఇది ఫెడరల్ వ్యవస్థల్లో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు పెట్టుకుని ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీదనే ఉంటుంది. ఈ విషయాన్ని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు గుర్తుంచుకోవాలి. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అంతే తప్ప రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లాలని, బీజేపీకి రాజకీయ లబ్ధి దొరకాలని మాట్లాడితే ప్రజలే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారనే విషయాన్ని ప్రభాకర్ గారు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ వారిచ్చినటువంటి స్టేట్మెంట్ ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ పిలిస్తే కాదు. ప్రధానమంత్రుల్ని, హోమ్ మినిస్టర్ని, ఇండస్ట్రీ మినిస్టర్ని, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అందరిని కలవటానికి వెళ్లారనే విషయం వారు గమనించాలి. 1 నెల రోజుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేసి ప్రజా పరిపాలన తీసుకొని వచ్చి మొత్తం వ్యవస్థని సరైన గాడిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అప్పుడే అమలు పరుస్తూ మిగిలిన 4 గ్యారంటీలు కూడా అమలు చేయడానికి కావలసిన నిధుల కోసం కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నారు. ఆ 4 గ్యారంటీలు కూడా మిగిలినవి 100 రోజుల్లోనే అమలు చేస్తానని చెప్తున్నారు. ఇవన్నీ గమనించాలి. ఇదేమి లేకుండా రేపు జరిగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక దురాశతోని మాత్రమే ఈ రకంగా ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే వారు తప్పు మాట్లాడారు, అందువల్ల విత్డ్రా చేసుకోవాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ పిలిస్తేనో పని చేయకపోతేనో అక్కడ పోవటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థలో కేంద్రంలో ఉన్న మంత్రులు కలవటానికి పోయారనే దాన్నే గుర్తుంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ వారి స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.